వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ దుస్థితి గురించి నేను రాష్ట్ర ప్రజల దృష్టికి, ముఖ్యంగా మన విశాఖ అన్ని వర్గాల ప్రజల దృష్టికి ఒక ఇంపార్టెంట్ సమస్య తీసుకెళ్లాలని మీ ముందుకు వచ్చాను. పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ ఇండస్ట్రీ గురించి, దాని దుస్థితిని గురించి పార్లమెంట్లో ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి జవాబుగా గౌరవ స్టీల్ ఇండస్ట్రీ మినిస్టర్ గారైనటువంటి హెచ్డి కుమారస్వామి గారు నాకు జవాబు రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది. ఈ జవాబులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ వాజ్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ క్లోజర్ డ్యూ టు వెరీ లాంగ్ అండ్ హై లయబిలిటీస్ and unavailability of working loan. Government of India has provided equity infusion to RINL to keep it as a going concern, but financial condition of RINL will need more time to stabilize. అనేటువంటి మాట, దాని అర్థం ఏంటంటే, స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఆల్మోస్ట్ వెర్జ్ ఆఫ్ క్లోజర్లో ఉంది. అయినా ఏదో చిన్న భిక్ష వేసి దాన్ని మేము కొంతవరకు మాత్రమే కాపాడగలం, దీన్ని పూర్తిగా కాపాడటం అనేది మా చేతుల్లో లేదని ఆయన చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు లాస్ట్ పార్లమెంట్ సెషన్లో కూడా స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి పంకజ్ చౌదరి గారు, గౌరవనీయులు పంకజ్ చౌదరి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఆయన నాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఏంటంటే, సిన్స్ ది స్టీల్ ఫ్యాక్టరీ ఈజ్ ఇన్ నాన్ ఇంపార్టెంట్ సెక్టర్, దిస్ హ్యాస్ టు బి ఎయిదర్ క్లోజ్డ్ ఆర్ టు బి ప్రైవేటైజ్డ్ అని ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. ఆ రోజున నేను మా ఇంటి దగ్గర చిన్న ప్రెస్ మీట్ పెట్టి మన పెద్దలైనటువంటి మన ఈ యొక్క ప్రెస్ పీపుల్ అందరికీ కూడా నేను తెలియజేయడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, స్టీల్ ఫ్యాక్టరీ అనేది మన ఆంధ్ర ప్రజలకి ఒక జీవనాడి లాంటిది, ఒక విశాఖ, ఒక ఆంధ్రుల హక్కు, ఒక ఉక్కు. ఇది ఆంధ్రుల ఉక్కు లాంటి ఈ యొక్క విశాఖ ఫ్యాక్టరీని ఈ రోజున మనం ఈ దుస్థితిలో ఎవరో కాపాడలేనటువంటి పరిస్థితుల్లో తయారు చేయడానికి కారకులు ఎవరు? నేను అడిగే ప్రశ్న సూటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక పేద వర్గాల ప్రతినిధిగా నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ రోజున స్టీల్ ఫ్యాక్టరీ ఈ రకమైనటువంటి దుస్థితికి రావడానికి కారకులు ఎవరో తేల్చండి. పోనీ మీరు కారకులు ఎవరో ఇంతవరకు చెప్పలేదు. కనీసం 2024 ఎలక్షన్స్ ముందు ఈ రోజున అన్ని పార్టీలు, ఒక ప్రక్కన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన రేపొద్దున నేను కానీ పవర్లోకి వస్తే ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని నేను నిలుపుతాను, దీన్ని ఈ మైండ్స్ చూపిస్తాను, నేను ఎంతవరకైనా సరే వెళతాను అని చెప్పినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అది కాకుండా జనసేన అధ్యక్షులు, ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పీడ్గా చెప్పారు, నేను కానీ తలుచుకుంటే ఎన్ని వేల కోట్లైనా సరే తీసుకొస్తాను, ఈ స్టీల్ ఫ్యాక్టరీని బతికించేటువంటి బాధ్యత నా పూజ స్కంధాల మీద నేను వేసుకుంటాను అని చెప్పి చాలా చాలా గొప్పలు చెప్పారు. ఇక బీజేపీ ప్రభుత్వం, అవతల కేంద్ర ప్రభుత్వం, వారు తలుచుకుంటే మైన్స్, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వచ్చు, లేకపోతే శైలిలో కలపచ్చు, లేకపోతే కొన్ని వేల కోట్ల రూపాయలైనా సరే రిలీజ్ చేసే పరిస్థితిలో ఉండి కూడా
వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం మోసం గురించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. మనకు దొంగ మాటలు అబద్ధాల మాటలు చెప్పి వీరందరూ కూడా మన విశాఖపట్నానికి మోసం ద్రోహం చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను, నేను రాజ్యసభలో కానీ లేకపోతే మన ఢిల్లీలో కానీ నేను ఉన్నంత వరకు నా పదవి ఉన్నంత వరకు స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటాను. వాళ్ళు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఇప్పటికైనా ఒక మనవి చేస్తున్నాను. స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ కూడా పేద వర్గాల నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులంతా నార్త్ ఇండియా నుంచి, ఎక్కడో ఇంకా వెస్ట్రన్ ఇండియా నుంచి అనేక పదవుల్లో వచ్చిన వాళ్ళు. దానివల్ల నష్టపోయేది అక్కడ కేవలం ఈ పేద వర్గాలకు చెందినటువంటి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ కార్మికులు అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఈ రోజున ల్యాండ్స్ కూడా ఉన్నాయి. నేను ఇంకా చెప్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి స్టీల్ సిఎండి, నేను ఇండస్ట్రీ పార్లమెంటరీ కమిటీలో ఒక మెంబర్గా, విశాఖపట్నానికి చెందినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఇంటర్వ్యూ కోరితే కూడా ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేనటువంటి గొప్ప మనుషులు స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఏంటి ఈ దుస్థితి? ఏంటి ఈ కారణం? దీని అంతటికి కారణం ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఒకటే, అయితే అవుద్దనేలా చెప్పండి. లేదు అంటే విశాఖ ప్రజలందరూ కూడా చేతులు మూసుకుని గాజులు కట్టుకుని ఎవరు లేరని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. సిద్ధంగా ఉంటాడు, సిద్ధంగా లేకపోతే నేనే వాళ్ళని మేల్కొల్పుతా, నేనే వాళ్ళని చైతన్యపరుస్తా, నేనే ఈ యొక్క ఉద్యమాన్ని నేను నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నానని మీ ద్వారా విశాఖ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఈ రోజున ఇది ఊరికనే పెట్టేటువంటి ప్రెస్ మీట్ కాదు. ఎంత అన్యాయం అండి! ఒక స్టీల్ మినిస్టర్ ఇచ్చేటువంటి సమాధానం కన్నీరు పెట్టేటువంటి సమాధానం. ఈ కన్నీరు పెట్టేటువంటి సమాధానాన్ని నా ఉద్దేశం విశాఖ ప్రజలకి, విశాఖ ఉక్కులో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఇది తెలియాలని చెప్పి నేను ఈ రోజున మీ ద్వారా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఈ రోజు అడుగుతున్నాను, ఇంకా ఎన్నో విషయాలు ఈ రోజున మీ దృష్టికి తీసుకురావాలి. ఆఖరికి హౌసీ కాలనీలో సడన్ గా ఆక్షన్ ఏంటంటే ఆఫ్ చేశారు. అలాగే ఈవెన్ ఏంటంటే ఐ కార్డు, దాన్ని ఏమంటారు, ఏంటంటే ఆర్ కార్డు ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం కూడా ఈ రోజు కూడా జరగలేదు. ఇంకా మనం చెప్పుకుంటే అనేక సమస్యలు ఈ రోజున విశాఖ ఈ స్టీల్ ఇండస్ట్రీలో మొగ్గుతున్నాయి. నేను అన్నిటికీ కూడా దీని పరిష్కారం ప్రజల యొక్క చైతన్యం ఈ రోజున అవసరం. అప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిపోతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు సంవత్సరంన్నర అయిపోతుంది. యువతలో చూస్తే కొన్ని వేల మందికి రిట్రెంచ్మెంట్ చేస్తున్నారు, కంపల్సరీ మరి విఆర్ఎస్లు ఇస్తున్నారు, ఉద్యోగస్తులందరినీ కూడా మొత్తం కుదించేస్తున్నారు. ఒక ప్రక్కన ఇంతవరకు కూడా క్యాపిటల్ మైన్స్ కానీ ఏ రకమైనటువంటి సహాయం జరగట్లేదు. ఒక ప్రక్కన వాళ్ళు ఇచ్చినటువంటి 11,400 crores కూడా ఈ రోజు కూడా కంప్లీట్గా రిలీజ్ కాలేదు. ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ఏమవ్వాలి? స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించేటువంటి మనమందరం కూడా లేవా? నాకు చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే కనీసం రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా దీన్ని పట్టించుకునేటువంటి బాపత కనపట్టలేదు. దయచేసి అందుకే ఈ రోజున స్టీల్ మినిస్టర్ ఇచ్చినటువంటి లెటర్ని మీ ద్వారా ప్రజలందరికీ చూపించాలి. అవసరమైతే స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక పెద్ద ఎత్తున ఒక సమావేశం పెట్టాలి. సమావేశానికి అవసరమైతే నేనే ముందుండాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ఎవరైనా సరే దానికోసం, అలాంటి ఉద్యమం కోసం వచ్చేవాళ్ళు ముందుకొస్తే నేను తప్పనిసరిగా ఢిల్లీలో కూడా ధ్వజమెత్తుదాం, ఇక్కడ విశాఖపట్నంలో కూడా
అలాగే అమరావతిలో కూడా విశాఖ స్టీల్ గురించి ధ్వజమెత్తుదాం, మన యొక్క హక్కుని మనం కాపాడుకుందాం. ఇది కేవలం ఒకరు ఇద్దరి యొక్క హక్కు కాదు. విశాఖ ప్రజలు, ఆంధ్ర ప్రజలు మొత్తం సంఘీభావంతో కూడితేనే ఈ హక్కుని సాధించుకునేటువంటి మరి రోజు తొందరలో రావాలని మీరందరూ కూడా ప్రెస్, మరి ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఇంకా పెద్దలందరూ కూడా ఈ విషయంలో సహకరించాలని, మేము ఏదైనా మమ్మల్ని ముందుకు నడిపించాలని మీ ద్వారా నేను వేడుకుంటున్నాను. తప్పనిసరిగా మళ్ళీ నేను ఒకసారి ఆ స్టీల్ మినిస్టర్ గారు అయినటువంటి మరి ఆ యొక్క కుమారస్వామి గారిని ఢిల్లీలో కలుస్తాను. కలిసి ఈ లెటర్కి సమాధానం ఇదే అని చెప్పి అడుగుతాను. దాని తర్వాత మళ్ళీ విశాఖపట్నం వచ్చి మరొక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ కూడా తెలియజేస్తానని మీ ద్వారా ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.